మెయిన్ గా ఆయన చేసినటువంటి నవరత్నాలే ఆయన పేదరికాని కోసం పెత్తందారుల కోసం పోరాడేటువంటి అంశంలో జగన్ ఘన విజయం సాధించాడని మేము గట్టిగా చెప్పగలిగే పరిస్థితిలో ఉన్నాం. ఇప్పుడు ఇటువంటి విషయాల్లో ఈ జగన్ పెన్షన్లు గాని ల్యాండ్స్ ఇచ్చిన పేదవాళ్ళకి ఇచ్చినటువంటి పక్కా గృహాలు గాని ఈ అంశాల మీద దాని విషయంలో ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు కోర్టుకు వెళ్లి అక్కడ కూడా ఆయన విఫలం అయిపోయాడు. అదే విధంగా పెన్షన్ల విషయంలో కూడా ఈ 3 నెలలు మాబోటి వికలాంగులు గాని వృద్ధులు గాని వితంతులు గాని ఎన్నో రకాలుగా మరి 2 నెలలు చాలా ఇబ్బంది పడ్డాం పెన్షన్లు తీసుకుని. ఈ అంశం కూడా మరి ఎలక్షన్ కమిషనర్ పీరాజ్ చేసి ఈ విధంగా ప్రజలను ఇబ్బంది పెడుతూ ఇటువంటి వ్యక్తి ఏ విధంగా రేపు మరి అది ఆయన మన ఆత్మ పరిశీలన చేసుకోవాలి పరిస్థితులు ఉన్నాయి చంద్రబాబు పరిస్థితి. అదే ప్రతిదీ జగన్ గారు చేసేటువంటి ప్రతి పేదరికానికి సంక్షేమ పథకాలకి అందేటువంటి దాన్ని ఆయన ప్రతిదీ ఖండించుకుంటూనే వస్తున్నాడు. ఈ 5 సంవత్సరాల నుంచి ఆయన ప్రభుత్వం మీద వ్యతిరేకంగా గానీ మరి సంక్షేమ పథకాల్లో గానీ అన్ని విషయాల్లో కూడా చంద్రబాబు గారు ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేయటం, పెన్షన్ విషయంలో ఫిర్యాదు చేశాడు. తర్వాత ఇప్పుడు మళ్ళీ పథకాలు కూడా ఆల్రెడీ ఆయన శాంక్షన్ చేసినటువంటి పాత పథకాలు రన్నింగ్ లో ఉన్నటువంటి పథకాలను కూడా ఆయన మరి ఈ రోజు మళ్ళీ ఎన్నికల కమిషన్ కోర్టు తీర్పిచ్చినా గానీ కోర్టును ధిక్కరించి చంద్రబాబు గారు ఈ రోజున మరి ఆయన ప్రజలకి ఏం చేయాలనుకున్నాడు ఏంటో తెలియట్లేదు. గానీ ఎందుకు ఇలా చేస్తారంటే ఆయనకి 74 సంవత్సరాల వయసులో నేను 40 సంవత్సరాల సీనియారిటీ ఉంది అది అనేటువంటి ఆయన ఉక్షరోషంతో ఈ అధికార దాహంతోనే కేవలం ఇటువంటివన్నీ ఆయన చేస్తున్నాడని మేము భావిస్తున్నాం. అది స్టార్టింగ్ జగన్ గారు ఆయన ఎప్పుడైతే ప్రభుత్వం నుంచి బిగిన్ చేశారో ఆగస్టు మరి వాలంటరీ సచివాలయం ఆయన జూన్ లో వచ్చాడు, ఆగస్టు నుంచి స్టార్ట్ చేశాడు సచివాలయం వ్యవస్థని. వాలంటీర్ల ద్వారా వాళ్ళకి ప్రతి ఒక్కరికి మేలు జరుగుతూ మరి ఇంటింటికే పథకాలు వస్తూ మరి ఆ విధంగా చేశారు. ఆయన ఇప్పుడు కాదు, అది ఆల్రెడీ జగన్ గారు బటన్ నొక్కిన సంగతి. ఇప్పుడు జగనన్న తోడు గానీ మరి 40 సంవత్సరాలు ఇవి గానీ అన్ని ఆల్రెడీ ఆయన చేసేసారు. అయినా కానీ మరి ఎన్నికల కమిషన్ కి చంద్రబాబు ఫిర్యాదు చేసి మరి వాళ్ళని 40 సంవత్సరాల ఆపేసి ప్రతి ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలు అన్ని జగన్ గారి వైపే ఉన్నాయి. ఖచ్చితంగా ఇందుట్లో మార్పు ఏం లేదు, అందుట్లో అసలు అనుమానం కూడా లేదనమాట.